హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ వీకెండ్ కూడా మంచి మూవీస్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే వచ్చేసా. ఇంకా మంచి మంచి మూవీస్ ఈ వీకెండ్ రిలీజ్ అయిన అన్ని ఓటీటీ మూవీస్ని అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తా. నేను ఈ వీకెండ్ చూసిన టాప్ 5 మూవీస్. ఇంకా వీటిలో కామెడీ మూవీస్ ఉన్నాయి, ఫీల్ గుడ్ మూవీస్ ఉన్నాయి, అలాగే మిస్టరీ థ్రిల్లర్స్ ఉన్నాయి, ఇంకా కమర్షియల్ యాక్షన్ మూవీస్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా 2-3 వెబ్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నిటి గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈ వీకెండ్ మన లిస్ట్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి పోచమ్మ. ఇంకా ఇది టాప్ 5లో ఉంటుంది. ఇది ఒక ఆహా వెబ్ సిరీస్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఇదైతే మాత్రం ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఇంకా దీంట్లో ఒక బంగ్లా అయితే ఉంటుంది. ఆ బంగ్లా ముందు అయితే ఒక పోచమ్మ విగ్రహం అయితే ఉంటుంది. అప్పుడు ఆ బంగ్లాకి కొంతమంది అయితే కొత్త వాళ్ళు అయితే వస్తారు. అయితే వాళ్ళైతే మాత్రం ఆ బంగ్లా ముందు ఉన్న ఆ పోచమ్మ విగ్రహాన్ని అయితే తీసేస్తారు. కానీ అక్కడ ఉన్న ఊరి ప్రజలు మొత్తం ఆ విగ్రహాన్ని తీసేస్తే వాళ్ళకి మంచి జరగదని అయితే చెప్తారు, అంటే మంచి జరగదని. కానీ వాళ్ళు వినకుండా తీసేస్తారు. అప్పుడు వాళ్ళకి అయితే ఏం జరిగింది మొత్తం అయితే మీరైతే మూవీలో చూసి తెలుసుకోవాలి. అంటే దీంట్లో అయితే మాత్రం వెబ్ సిరీస్ అయితే మాత్రం సూపర్గా ఉందని చెప్పలేను. నాకైతే మాత్రం జస్ట్ యావరేజ్ టైం పాస్ మూవీ అనేది అనిపించింది. అండ్ ఈ వీకెండ్ చూసిన దాంట్లో ఇంకా ఇదే నాకైతే ఆప్షన్ అయితే ఉంది. అయితే మీకు దాన్ని కొద్దిగా మిస్టరీ సిరీస్ కానీ ఇష్టంగా ఉంటే ఇది చూడండి. మొత్తం దీంట్లో 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 25 to 30 minutes అయితే ఉంటాయి. మొత్తం కలిపినా కానీ 1 hour 50 minutes కన్నా ఎక్కువ అయితే ఉండదు రన్ టైం అయితే. కాబట్టి ఈజీగా టైం పాస్ అయితే అయిపోద్ది. మీకైతే మాత్రం ఒక థ్రిల్లింగ్ సిరీస్ చూసినట్టు అనిపిస్తుంది. ఏదైనా మైనస్ ఉందంటే కొద్దిగా స్టోరీ, మిగిలిన స్టోరీలు నేను అయితే ఇలాంటి చాలా చూసిన, కాకపోతే వాటిలాగైతే అనిపించింది. మీరు ఇన్ కేసు ఇలాంటి కానీ తక్కువగా చూస్తుంటే మీకైతే నచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసరికి, ఇంకా టాప్ 4 వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన మూవీ. ఇంకా ఇది హరీష్ శంకర్ గారు తీసిండ్రు. అండ్ ఈ మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే డిజాస్టర్ అయితే అయింది. ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే వచ్చింది. అయితే ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం అంటే, కాకపోతే మూవీకి హైప్ లేకపోవడంతో, సరైన ప్రమోషన్ లేకపోవడంతో, ఇంకా దాని కారణంగా ఇంకా దురంధర్ పోటీతో రావడంతో కొద్దిగా అయితే మూవీకి బ్యాక్ టాక్ వచ్చి అయితే ఫ్లాప్ అయితే అయింది. కానీ మూవీ అయితే మాత్రం అంత వరస్ట్గా అయితే ఉండదు. ఒక కమర్షియల్ మూవీ అనేది చెప్పొచ్చు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం అసలు మిస్ అయితే అవ్వద్దు మూవీని. ఎందుకంటే వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. కొద్దిగా స్టోరీ మిగిలిన చాలా మూవీస్లో చూసినట్టు అనిపిస్తుంది. అంతేగాని కమర్షియల్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీటి వరకు అయితే మాత్రం మూవీ అయితే సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. ఫైట్స్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా అయితే బాగుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ కొద్దిగా స్లోగా ఉన్నా కానీ మిగిలిన మూవీలో అయితే కొద్దిగా బాగానే అనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు ఈజీగా స్క్రీన్ ప్లే లేకుండా ఉంటే మూవీ ఇంకా బాగుండేది. ఇంకా దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి భజన చేయకుండా ఉన్నా ఇంకొద్దిగా బాగుండేది మూవీ. ఈ 2 కారణాలతో మూవీ అయితే పెద్దగా అయితే అనిపించలా. అందుకారణంగా అయితే ఫ్లాప్ అయింది అనుకుంటా. కానీ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ టైమింగ్ ఇవి అయితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇన్ కేసు ఒక మంచి కమర్షియల్ మూవీ చూడాలనుకుంటే ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. మూవీ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసరికి అంతేగా టాప్ 3లో యూత్ మూవీ అయితే ఉంది. ఇదైతే మాత్రం పక్కా అయితే ప్రతి ఒక్కరికి అయితే నచ్చుద్ది. ఇలాంటి మూవీస్ మీద, అంటే ఇలాంటి స్టోరీస్ మీద అయితే చాలా మూవీసే వచ్చాయి. అంటే రీసెంట్గా వచ్చిన విత్ లవ్ కానీ, ఇంకా ఇంకా కొన్ని తమిళ్ మూవీస్, అలాగే మలయాళం మూవీస్ అయితే ఉన్నాయి. కానీ ఈ మూవీలో కూడా అయితే అదే స్టోరీ ఉన్నా కానీ మూవీ అయితే తప్పకుండా నచ్చుద్ది. మంచి ఫీల్ గుడ్తో, ఇంకో కొత్త లవ్ స్టోరీతో అయితే మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మూవీలో ఉన్న కామెడీ సీన్స్ కానీ, అలాగే లాస్ట్లో ఉన్న ఎమోషన్, ఇంకా కొద్దిగా లవ్ సీన్స్ ఇవన్నీ అయితే మాత్రం మూవీ అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇవన్నీతో ఇంకా నాకైతే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది మూవీ చూస్తున్నంత వరకు అయితే. ఎక్కడైతే బోర్ అయితే అనిపించలా. మూవీ మీద నేనైతే ఫస్ట్ చూసేటప్పుడు ఏం అంత ఉండదేమనుకున్నా స్టార్టింగ్లో అయితే. కానీ మూవీ చూసిన తర్వాత అయితే మాత్రం నాకైతే సూపర్గా అయితే నచ్చింది. అంటే ఈ మూవీ తమిళనాడులో బ్లాక్ బస్టర్ అయింది, అలాగే తెలుగులో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా అయితే హిట్ అయింది. ఈ మూవీ కూడా అయితే దురంధర్తో పోటీగా వచ్చింది. అయితే ఈ మూవీ 80 కోట్ల పైగా అయితే గ్రాస్ని అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయింది. నాకైతే మాత్రం ఓవరాల్గా అయితే నచ్చేసింది మూవీ అయితే మాత్రం. మీరు కూడా అయితే చూడండి మూవీ, మీకు కూడా అయితే చాలా బాగా అయితే నచ్చుద్ది. మూవీలో ఉన్న సాంగ్స్, అలాగే ఇంకా లవ్ స్టోరీ, ఇంకా ఎమోషన్స్, ఇంకా కామెడీ ప్రతి ఒక్కటి అయితే మీకు కూడా అయితే నచ్చుద్ది. ఇంకా ఇలాంటి మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్రజెంట్ జనరేషన్ కిడ్స్కి అయితే ఈ మూవీ అయితే తప్పకుండా నచ్చుద్ది. అండ్ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీలో ఎటువంటి అడల్ట్ కాంటెంట్, అడల్ట్ డైలాగ్స్ ఇలాంటి ఏమైతే ఉండవు. ప్యూర్ ఫ్యామిలీ కంటెంట్ మూవీ ఇదైతే మాత్రం. యూత్కి ఫ్రెండ్స్తో చూసేటప్పుడు అయితే మాత్రం మూవీ ఇంకా చాలా బాగా అయితే నచ్చుద్ది అనేది చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ కూడా సూపర్గా అయితే ఉంది. తప్పకుండా అయితే చూడండి. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లిస్ట్లో నెంబర్ 4లో, అలాగే టాప్ 2లో సంభవం అధ్యాయం ఓను ఈ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే మలయాళం మిస్టరీ మూవీ. ఈ మూవీ అయితే జియో హాట్‌స్టార్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. మూవీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మనకి ఎంతో ఇష్టమైన మలయాళం మూవీస్లో ఉన్నాయి ఆ నేచర్, ఇంకా అంతేకాకుండా చాలా నేచురల్గా అనిపించేది ఇవన్నీ అయితే మూవీలో సూపర్గా అనిపిస్తాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో అయితే ఒక అడవి అయితే చూపిస్తారు. ఆ అడవిలోకి పోయిన వాళ్ళు అయితే బయటకి అయితే తిరిగి రాలేదు.
అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆ అడవిలోకి అయితే వెళ్తాడు. అతను ఎలా తిరిగి వచ్చాడు, అసలు ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఇదే చూపిస్తారు. అండ్ ఇది ఎలాంటి స్టోరీ అంటే ఒక లూప్ స్టోరీ, అంటే టైం ట్రావెల్, అంటే తిరిగిన చోట తిరుగుతూ ఉంటారు. అంటే మీకు మానాడు మూవీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది ఈ మూవీ ఎలా ఉంటుందో. సేమ్ అదే స్టోరీ లాగైతే ఉంటుంది, లూప్ స్టోరీ అయితే. కానీ ఇది డిఫరెంట్గా అయితే ప్రజెంట్ చేస్తారు. ఇంకా మూవీ అయితే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ మిస్టరీ కానీ, వాళ్ళు టేకింగ్ చేసిన విధానం కానీ, ఇంకా సౌండ్ సెట్టింగ్, ఆ నేచర్ కానీ, ఇంకా ఆ కలర్ గ్రేడింగ్, ఆ అడవి సెట్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అయితే అనిపించాయి. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక మంచి థ్రిల్లర్ మిస్టరీ మూవీ. మలయాళం మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే అసలు మిస్ అవ్వద్దు ఈ మూవీని అయితే మాత్రం. ఇంకా మూవీ అయితే జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్తో కూడా అయితే అవైలబుల్గా ఉంది. రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. కాబట్టి రన్ టైమ్తో కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బెస్ట్ మూవీ అనేది చెప్పొచ్చు ఈ సండే నైట్కి అయితే మాత్రం. తప్పకుండా అందరూ మిస్ అవ్వకుండా అయితే చూడండి ఈ మూవీని అయితే మాత్రం. ఇంకా నెంబర్ 5 టాప్ 1లో ఉండేది అయితే మాత్రం ది బాయ్స్ సిరీస్. ఇది అమెజాన్ ప్రైమ్ సిరీస్. ఇది మొత్తం స్టోరీ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక సూపర్ హీరోలు డార్క్ సైడ్ గురించి అయితే చూపిస్తారు. ఇదైతే మాత్రం సీజన్ 5. అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే ఎపిసోడ్లుగా అయితే రిలీజ్ అవుతుంది. అంటే వెనస్డే ఒక్కొక్క ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. మన రీసెంట్గా అయితే 3rd ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే 4th ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. ఎపిసోడ్ అయితే మాత్రం ర్యాంప్ ఉంటుంది. ఇది అయితే మాత్రం సిరీస్ మొత్తం అయితే ర్యాంప్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఇంకా ఈ సిరీస్ చూడకుండా ఉంటే తప్పకుండా అయితే ఈ సిరీస్ని అయితే చూడండి. సీజన్ 1 నుంచి అయితే స్టార్ట్ చేయండి. ఎక్కడ మీకు అయితే బోర్ అనిపించదు. నాకైతే మాత్రం ఈ సిరీస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సిరీస్లో ఈ సిరీస్ కూడా అయితే ఒకటి అనేది అయితే చెప్తా. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది. అసలు సూపర్ హీరోస్ డార్క్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇదైతే ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది, అలాగే సెక్సువల్ కంటెంట్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు బూతులు ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. కాబట్టి అయితే ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఇంకా సెన్సిటివ్ పర్సన్స్ కూడా కొద్దిగా దూరంగా ఉండటమే బెటర్. ఎందుకంటే మూవీలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఏది కూడా అయితే ఉంటుంది. ఇంకా డిస్టర్బింగ్ సీన్స్ కూడా అయితే కొన్ని అయితే ఉంటాయి. మీరు ఇంకా ఇప్పటివరకు బాయ్స్ సిరీస్ని చూడకపోతే ఒక మంచి సిరీస్ని మిస్ అయ్యారనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ ఆ రేంజ్లో ఉంటుంది. నాకైతే ఇప్పటివరకు అయితే ఫేవరెట్ సిరీస్లో ఇదైతే మాత్రం టాప్ 3 ప్లేస్లో అయితే ఉంటుంది. ఆ రేంజ్లో ఇష్టం ఈ సిరీస్ అయితే మాత్రం. ఇప్పటివరకు మీరు ఇంకా సిరీస్ని చూడకపోతే తప్పకుండా అయితే ఈ సిరీస్ని అయితే ఇప్పుడే చూడటం అయితే స్టార్ట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సిరీస్ అయితే మాత్రం. ఇంకా ఈ సిరీస్ ఫైనల్ సిరీస్ కూడా అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే అవుతుంది ఎపిసోడ్గా. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే ర్యాంప్ ఉంటుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అమెజాన్ నుంచి వచ్చే మూవీస్ అయితే పెద్దగా అయితే తెలుగు డబ్బింగ్ అయితే ఉండవు. కానీ ఈ మూవీకి అయితే మాత్రం ఈ సిరీస్కి అయితే తెలుగు డబ్బింగ్ కూడా అయితే ఒక మంచి ప్లస్ పాయింట్ అనేది చెప్పచ్చు. ఓవరాల్గా సిరీస్ అయితే మాత్రం ర్యాంప్ అంతే. ఇంకా అంతకుమించి పెద్ద మాటలు కూడా ఇంకా ఏం చెప్పలేము. ఇంకా ఈ సండే రికమెండేషన్ మూవీస్ అయితే ఇవి ఈ వీకెండ్ రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ నాకు అనిపించినవి. ఇంకా నెక్స్ట్ వీకెండ్తో మళ్ళీ ఇంకో కొత్త లిస్ట్తో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. అందులోకి ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.